ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు నాదెండ్ల భాస్కర్రావు గారు పరమపదించటం చాలా బాధ కలిగించేటటువంటి అంశం. కురువృద్ధ రాజకీయ నాయకుల్లో ఆయన ఒకడు. ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా, ఒక విధంగా చెప్పాలంటే ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటులో ఇందిరాగాంధీ గారికి అండదండగా ఉండి ఆ పార్టీని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇందిరా కాంగ్రెస్ ఏర్పడటంలో చెన్నారెడ్డి గారితో పాటు కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి నాదెండ్ల భాస్కర్రావు గారు. ఆ తదనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా తొలిసారి చేసినప్పుడు కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ఆవిర్భావంలో కూడా చాలా కీలక పాత్ర వహించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి వ్యవస్థాపకుల్లో ఒకరుగా నాదెండ్ల భాస్కర్రావు గారు ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నాదెండ్ల భాస్కర్రావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశారు. తరువాత పార్లమెంట్ సభ్యులుగా, వారితో పాటు శాసనసభలో ఉండేటటువంటి అరుదైన అవకాశం నాకు కూడా 89-94 మధ్యలో జరిగింది. ఆయనతో చాలా వ్యక్తిగతమైనటువంటి పరిచయం కలిగిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఆయన మా ప్రాంతానికి, రేపల్లె ప్రాంతానికి దోనేపూడి అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన దినదిన ప్రవర్ధమానంగా పెరిగి రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక పాత్ర వహించారు. కొంతకాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ మీడియాలో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తి నాదెండ్ల భాస్కర్రావు గారు. 90 సంవత్సరాలు ఆయన పూర్తి చేసుకొని దురదృష్టవశాత్తు ఆయన మరణించడం చాలా బాధాకరమైన విషయంగా భావిస్తున్నాను. వారి ఆత్మకు శాంతించాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను.